గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, అలాగే ఉత్తరాంధ్రలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మూడు మనసొంతమే అవుతాయని చెప్పి తెలుగుదేశం పార్టీ భావించింది, కూటమి ప్రభుత్వం. కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక షాక్ తగిలిందా? అయితే ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీయే కదా అనుకోవడానికి వీల్లేదు. వాస్తవానికి అక్కడ ఉత్తరాంధ్రలో బలం తగ్గుతుందా తెలుగుదేశం పార్టీకి? 2019లో కూడా అక్కడ ఫ్యాన్ గాలి చాలా స్పీడ్గా వీస్తున్న టైంలో కూడా 4 స్థానాలు విశాఖలో దక్కించుకున్న తెలుగుదేశం పార్టీకి ఈసారి అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో టీచర్ల నుంచి కాస్తంత వ్యతిరేకత వ్యక్తమైందని అనుకోవాలా, లేదు ఇది కూటమి ప్రభుత్వం క్రెడిట్లో వేసుకోవాలని ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవ్వలేదు అని చెప్పి లైట్ తీసుకోవాలా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా 3 మన ఖాతాలోనే వస్తాయని అనుకుంటే ఆ వ్యూహం ఏమన్నా వికటించిందా? ప్రధానంగా ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఏం జరిగింది అనుకోవాలి? వాస్తవంగా చెప్పాలంటే ఇది అసలు కౌంటబుల్ కాదు, కానీ అనవసరంగా కెలుక్కుని ఎత్తిన పెట్టుకున్నారు అంతే. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీలో గెలిచేసినంత మాత్రాన రాజకీయం ఏం మారిపోదు. టీచర్ ఎమ్మెల్సీ వాస్తవంగా యూనియన్ల మధ్య జరుగుతుంటుంది. సిపిఐ అనుబంధ సంఘం, సిపిఎం అనుబంధ సంఘం, ఆ ఇతర కమ్యూనిస్టు అనుబంధ సంఘాలు, ఇట్లాంటి వాటి మధ్య జరుగుతుంటుంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి టీఎన్టీయూసీ ఉంది, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏదో కార్మిక సంఘం ఉంది. అయితే ఈ కార్మిక సంఘాలు వేరు, టీచర్ల సంఘాలని దాంట్లో కలవరు టీచర్లు. వాస్తవంగా టీచర్లకు సంబంధించిన యూనియన్లని ఈ 2 పార్టీలు కూడా పట్టించుకోవాలి. ఈ సాధారణంగా టీచర్లు కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. అంటే ఈ ప్రధాన పార్టీలకు సంబంధించిన వాటిని యాక్సెప్ట్ చేసి అందులోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే అవి ఎప్పుడు కొట్టుకు వస్తుంటాయి. ఇవాళ వీళ్ళు కాకపోతే రేపు వాళ్ళు, ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీ రేపు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ ఏడిపిస్తుంది కదా. ఇప్పుడు ఇట్లాంటి గొడవ ఎందుకు, మనం ఈ 2 కాకుండా ఉంటే కనుక కమ్యూనిస్ట్ యూనియన్ అయితే ఎవరు కాదనరు కదా, ఆ రూట్లోనే ఆలోచిస్తారు. అయితే కమ్యూనిస్టులకి పోటీగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి యూనియన్స్ కూడా ఉన్నాయి. అట్లాగా వాళ్ళు ఉంటుంటుంది, కానీ ఎక్కువగా ఇక్కడ కమ్యూనిస్టుల డామినేషనే ఉంటుంది. ఈసారి ఏదైనా సరే అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు రావడం అనేది అనూహ్యం. మేబీ వైసీపీ కూడా ఊహించి ఉండదు. ఆ అతిశయంతో వాళ్ళు ఏం ఫీల్ అయిపోయారు, నెక్స్ట్ 175కి 175 ఎందుకు రాగు అనేటటువంటి మాటలు మాట్లాడేటప్పటికి అతిశయం అనిపించింది పబ్లిక్, చిరాకేసింది. దానికి తోడు వీళ్ళ విధ్వంసం లాంటి స్టేట్మెంట్, ఈ 2 మిక్స్ అయితే వైసీపీకి మధ్యలో ఏది ఇంత ముందు వచ్చినట్టు 151లో 5 మధ్యలో ఎగిరిపోయింది అనమాట, అటు ఇటు మిగిలింది. అట్లాగే ఇప్పుడు 2 గెలుచుకోవడం గ్యారంటీ, అది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. 3వది కూడా గెలుస్తుందని నేను భావించాను. కానీ ఈ అతిశయాన్ని టీచర్లు అంగీకరించలేదు. నేనైతే 3కి 3 గెలుస్తుంది అనుకున్నా, అంతే. నేనైతే 3కి 3 గెలుస్తుంది అనుకున్నా. కాకపోతే ఎప్పుడైతే ఈ అతి ప్రచారం టీచర్లలో చిరాకేసింది, ఏది ఇన్వాల్వ్ అవ్వడం అన్నటువంటిది. అంటే టీచర్లు ఏం కోరుకుంటారంటే ఈ ప్రధాన రాజకీయ పార్టీల నుండి ప్రత్యక్ష ఇది ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కదా వాళ్ళు, వీటిట్లో అది మా దాంట్లో మీరు వచ్చి ఏలు పెడితే, ఇప్పుడు మీ మూలంగా ఇప్పుడు రవివర్మని గెలిపిస్తే తెలుగుదేశాన్ని గెలిపించినట్టు, ఇప్పుడు వాళ్ళ మీద రేపొద్దున వైసీపీ వస్తే కక్ష పెట్టుకోవడమే కదా. రెండవది, పోనీ అధికార పక్షం పట్ల మద్దతుతో ఉన్నప్పుడు ఏమిటి వీళ్ళకి అదనంగా ఉపయోగపడేటటువంటి అంశాలు? ఇప్పుడు జగన్ అని వీళ్ళు తిట్టిపోశారు, దేని గురించి? పిఆర్సీ. అదే జగన్ పిఆర్సీ ఇచ్చాడు, 23% ఇచ్చాడు కదా. వీళ్ళు 50 ఆశించారు, ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు 42 చేశాడు కాబట్టి. వీళ్ళు అంతకంటే ఎక్కువ ఆశించారు, కానీ అప్పటికే జీతాల బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నది ప్రభుత్వాలు. అలాంటి సిచ్యుయేషన్లో ఏం చేసుకొచ్చారు, 27 మధ్యంతర భృతి ఇచ్చి, ఆ మధ్యంతర భృతి నుంచి 23 చివరికి తగ్గించి, అక్కడ టీచర్లకు కానీ వీళ్ళకి కోపం వచ్చింది ఏంటంటే ఆ డబ్బులు రికవర్ చేయాలన్న పనికి మాలిన స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం అప్పుడు. ఎందుకంటే ఎవడైనా సరే జీతం పెంచారు, తర్వాత నా జీతం ఇంత ఇవ్వలేము అనుకున్నారు, 4 రూపాయలు తగ్గిద్దాం అనుకున్నారు, ఏ నుంచి ఈ 4 తగ్గుతుందయ్యా అని చెప్పినప్పుడే ఒక చికాకు ఉంటుంది. అలా కాకుండా నీకు 2 ఏళ్ల నుంచి తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసేయి అంటే చాచి కొట్టాలనిపిస్తుంది. అలాగే కొట్టారు వాళ్ళు.
వాస్తవంగా అయితే ఇప్పుడేం కనబడుతోంది, జగన్ అధికారంలోకి ఆ పాదయాత్ర సందర్భంలో జగన్ టీచర్లు కలిసి ఇట్లాగ మాకు మధ్యంతర వృత్తి కూడా లేదు, ఆ పిఆర్సీ చెయ్యరు వీళ్ళు అని చెప్పినప్పుడు నేను రాగానే అది చేస్తా అన్నాడు. వెంటనే చంద్రబాబు గారు వాళ్ళకి సంబంధించిన విషయం అర్థం చేసుకుని ఆయన కాకపోతే అప్పుడు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేసి, ఏందా ఇప్పటికి మీకు 42% పెంచాను నేను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంత పెరిగింది ఎప్పుడు లేదు కదా, నేను ఆ తెలంగాణతో పోటీలో బేస్ చేసుకుని ఆయన 41 పెంచాడు కాబట్టి నేను 42 చేసి పెడితే మీరేమో ఇట్లా చేసుకెళ్తారా అని చెప్పి ఆయన కోపగించుకుని నేను 10కి మించి పెంచనన్నారు. తర్వాత ఈ అశోక్ బాబు వీళ్ళందరూ చెప్పిన తర్వాత ఏది ఆయన 20 దాకా వెళ్ళారు, ఇదే 15 దాకా. జగన్ 27 చెప్పుకొచ్చారు. వాళ్ళు చివరికి 20కో ఎక్కడికో ఆగినట్టుంది అప్పుడు తెలుగుదేశం పార్టీ. జగన్ వచ్చి రావడంతోనే 27% మధ్యంతర వృత్తి ఇచ్చాడు. ఆ తర్వాత ఈ తగ్గించే అంటే తర్వాత కాలంలో పిఆర్సీని బేస్ చేసుకుని ఈ తగ్గించడం ఒక ఎత్తు అయితే, దాంతోపాటు ఈ పిచ్చి మాటలు ఒకటి మైనస్ అయినాయి వాళ్ళకి. అప్పుడు ఒక అసంతృప్తి రేగింది. ఆ అసంతృప్తి ఒక్కసారి మనకి ఎప్పుడైనా సరే భార్యాభర్తల సంబంధాల్లోనైనా స్నేహ సంబంధాల్లోనైనా ఒక్కసారి బెడిసినప్పుడు ఇక ఆ తర్వాత మామూలుగా మాట్లాడినా సరే అందులో వెటకారమే కనబడుతుంది. అది తర్వాత కాలంలో వాళ్ళకి కనిపించింది. ఇక ప్రతి దాంట్లో వాళ్ళు వెటకారం ఎతకడం ప్రారంభించడం. రెండోది టీచర్ల అరెస్టులు ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా ఆ రోజున జరిగినాయి. అయితే ఆ రోజున టీచర్లందరి కోరిక వాస్తవంగా జగన్ మీద కోపం కంటే కూడా ప్రవీణ్ ప్రకాష్ మీద కోపం జగన్ మీదకి టర్న్ అయింది. ప్రవీణ్ ప్రకాష్ ఏమడిగాడు, మా ఇంటికి వచ్చి బట్టలు ఉతకమనలేదు, వాళ్ళ ఇంట్లో టిఫిన్ అన్నం వండి పెట్టమనలా, టైంకి స్కూల్కి రావాలన్నాడు, రూల్ ప్రకారం ఫాలో అవ్వమన్నాడు. అట్లాగే అసిస్టెంట్లను పెట్టేసేసి అటెండెన్స్ వాళ్ళు అటెండ్ అయినట్టు చూపెడుతున్న దాన్ని ఒప్పుకొని అన్నాడు. ఖచ్చితంగా దానికి యాప్లు పెట్టాడు. అలాగే స్కూల్లో బాత్రూమ్ బాగుండటం మీదే బాధ్యత, అలాగే అక్కడ భోజనాలు బాగుండటం మీదే బాధ్యత, తినటము ఫీడ్బ్యాక్ ఇదంతా ఎప్పటికప్పుడు ఇవ్వాలన్నాడు. ఇదంతా వాళ్ళకి ఏంటంటే పిల్లల్లో క్రమశిక్షణ కావాలని వాళ్ళు కోరుకుంటారు. పిల్లవాడు కరెక్ట్గా ఉండాలి, చేతులు కట్టుకుని ఉండాలా, ఇన్షర్ట్ చేసుకుని ఉండాలా, అదే సందర్భంలో ఎప్పుడూ కూడా ఎదిరించకూడదు అని ఉంటుంది వాళ్ళకి. క్రమశిక్షణగా ఉండాలి అనినే కదా టీచర్లు కోరుకునేది. అది పిల్లలకు ఉండాలి, కానీ మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడం ఏంటన్న కోపం వచ్చింది. ఆ క్రమశిక్షణలో వాళ్ళు ఏదైతే కింద వాళ్ళకి చెప్తున్నారు పిల్లలకి, వాళ్ళ పైన ఉన్నటువంటి ప్రభుత్వంగా వాళ్ళు అడిగింది ఏమీ పర్సనల్ వ్యవహారం కాదు, అదే దానికే రచ్చ ఫీలింగ్. ఆ ప్రవీణ్ ప్రకాశం తీసేయమన్నారు. జగన్ అతను చేస్తున్నది కరెక్ట్ కదా, ఎట్లా తీసేస్తామన్నాడు. అందుకని ప్రవీణ్ ప్రకాష్ మీద కోపం అంతా జగన్ మీద చూపించారు. ఒక్కొక్కళ్ళు అనైతికంగా ప్రవర్తిస్తూ 10 ఓట్లు వేసాం, 50 ఓట్లు వేసాం, 100 ఓట్లు వేసామని బయటకు వచ్చి చెప్పుకున్నారు ఆ రోజు. అయితే ప్రభుత్వం మారింది. వీళ్ళేమి ఎక్స్పెక్ట్ చేశారు, ఇక టైంకి వచ్చిన అడగరు, అటెండెన్స్ గురించి ఇవన్నీ పట్టించుకోరు, యాప్లన్నీ తగ్గించేస్తారు, మనం ఆడకి కోరితే ఆడికి ట్రాన్స్ఫర్ ఇస్తారు, ఇట్లా అంటే ఇక మన ఇష్టం వచ్చినట్టు నడుస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే బదిలీలకు పెద్ద చరిత్ర. లోకేష్కి ఎవడు డబ్బులు ఇయ్యడు, కానీ కింద స్థాయిలో తినేవాడు తింటానే ఉన్నారు. అదే ఈనాడు జ్యోతినే రాసినాయి కదా, ఇట్లాగా డబ్బులు ఇస్తే కానీ బదిలీలు అవ్వట్లేదు అనేది. అక్కడి నుంచి బిగిన్ చేస్తే వీళ్ళు కోరుకున్నట్టుగా వీళ్ళు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అవుతాయా? అవ్వవు. అందరికీ నగరాల్లోనే కావాలి పోస్టింగ్. మరి పల్లెల్లో ఎవరు పనిచేస్తారు? అప్పుడు జగన్ అట్లాంటి బదిలీలు చేశాడు, దాని మీద కోపం వచ్చింది. ఇప్పుడు సేమ్ జరిగింది. ఇది ఒకటయ్యింది. రెండవది వచ్చేటప్పటికి రివ్యూల పేరుతో పొద్దు నుంచి రాత్రి దాకా, మామూలుగా అంతకుముందు స్కూల్ టైం అయిపోయాక ఉండమని ఎప్పుడు చెప్పలా జగన్ సర్కార్ టైం. ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా ఇంకో గంట ఉండటమా 2 గంటలు ఉండటమా ఇట్లాంటివన్నీ. అంటే పని ఒత్తిడి పెరిగింది. అదేమి పర్సనల్గా ఇప్పుడు లోకేష్ కానీ చంద్రబాబు కానీ వాళ్ళ పర్సనల్ పనులు ఏం చేయమని చెప్పట్లా, కానీ ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి పనులు కొన్ని ఒత్తిళ్ళు అన్నటువంటిది వాళ్ళకి చిరాకేస్తుంది. ఇంకొకటి, ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడూ సంతృప్తి పడడు ఏ ప్రభుత్వంతోనైనా అన్నది మరోసారి నిరూపితమైంది. ఎంత పెట్టినా సరే ఇదివరకు అనేవాళ్ళు అనమాట, ఇంట్లో భార్య నేను ప్రభుత్వంలో ఉద్యోగిని సంతృప్తి పరచడం ఎవడు వల్ల కాదు,
జీవితం అంతా అదే సరిపోతుంది, జ్ఞానం వచ్చేటప్పటికి అయిపోతుంది. మొత్తం చివరికి మనం వాళ్ళని మార్చడం కంటే మనమే వాళ్ళకి అనుగుణంగా మారిపోయి సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి అంటుంటారు. ఇంట్లో ప్రతి భర్త కూడా భార్యని నేను మచ్చిక చేసుకోగలను, భార్యకి అనుకూలంగా అదే భార్య నాకు అనుకూలంగా మార్చుకోగలను అనుకుంటాడట. చివరికి కొన్నాళ్ళు పోయాక భార్య ఎలా చెప్తే అట్లాగ వెంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం, లేదా మాట్లాడకుండా ఉంటే ప్రశాంతంగా ఉండగలుగుతాం అనుకుంటాడట. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగ విషయంలోనైనా సరే ఈ జీవిత సత్యాలు అన్నమాట. అట్లాగే ఇప్పుడు నడుస్తున్నటువంటిది కూడా ఏంది అంటే ఎవరున్నా ప్రభుత్వంలో అసంతృప్తి వస్తుంది. దానికి సాక్ష్యం ఇది. మీకు అద్భుతాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, దుర్మార్గాల నుంచి టీచర్లకు రక్షణ కల్పిస్తే మరి ఇప్పుడు ఎందుకు ఓటేయలేదు వాళ్ళు? అదే కదా అంటే ఇదే లెక్క. అది కూడా భారీ తేడా కదా అక్కడ జరిగింది కూడా. అది తేడా. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లను గెలిచేసాడు ఆయన. అవును. ఒక రకంగా ఈ రఘువర్మ అనే వ్యక్తికి సపోర్ట్ ఇవ్వకుండా ఉండుంటే ఆయనే లీడ్ లో ఉండేవారు అనుకో ఒక ప్రచారం. అనవసరంగా రాజకీయ రంగు ఆయన మీద వేసుకుని ఓటం పాలయ్యాడు అనేది కూడా కొంత అది ఉండొచ్చు. కానీ నేను అట్లా అనుకోను. అంత ఇది ఉండుంటే గనక అంత అసంతృప్తి తెలుగుదేశం మీద జనసేన మీద ఉంటుందని నేను అనుకోను. ఇక్కడ కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా పనిచేసినాయి. వీళ్ళు ఏంటంటే మేబీ అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి కదా లెక్క. ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాపుకే ఇచ్చారు కదా, ఇక్కడ కమ్మకి ఇచ్చారు కృష్ణా గుంటూరు కూటమి వాళ్ళు. కాబట్టి మళ్ళీ టీచర్ల దానికి కూడా దామోదర్ నాయుడికి పెడితే కనుక మద్దతు ఇస్తే ప్రాబ్లం అని భావించి ఉంటారు వీళ్ళు. అంటే 2 కాపు 1 కమ్మకి ఇచ్చినట్టు ఉంటుంది కదా. అంటే ఇక్కడ పెద్దాన్ని కులాల లెక్కలోనే కదా లెక్కలేసుకునేది. అందుకని రాజులకి ఇచ్చినట్టు, ఇక్కడ క్షత్రియుడిగా ఆయన వర్మ అంటే రాజులే కదా అయ్యేది. అందుకని ఆయనకి మద్దతు ఇచ్చినట్టున్నారు. వాస్తవంగా అయితే టీచర్ల దాంట్లో మేమేందా జోక్యం చేసుకునేది, టీచర్లను చేసుకుని అని ఉంటే చాలా హుందాగా ఉండేది. వాళ్ళు ఏదో ఉండేది, వాళ్ళ తరపు నుంచి ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఈ మద్దతు, ఇప్పుడు అదేదో విచిత్రమైంది, నాకు నవ్వు వచ్చింది అనమాట. నిన్న సరే ఇది కనబడింది, అయిపోయింది. తర్వాత సాయంత్రం వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఇది వచ్చిందనమాట. మనకిప్పుడు ఎకో సిస్టంలో ఒక పాయింట్ వస్తుంది కదా, ఒక స్టోరీ అల్లేసేసి కథనాల్లో వైసీపీ మీద దిగజారుడు ప్రచారం, అసమర్థుల ఆకలి కేకలు లాంటివి తెలుగుదేశం గ్రాడ్యుయేట్స్లో ఘన విజయం సాధిస్తుంటే ఎలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వనటువంటి ఏది టీచర్ల దాంట్లో ఇద్దరికి మద్దతు ఇచ్చింది తెలుగుదేశం. ఆ మొదటిద్దరికి కూడా దామోదర్ నాయుడికి ఆయనకి కూడా రఘువర్మకు కూడా అట్లాగే ఇద్దరికి మద్దతు ఇస్తుంటే చివరికి వైసీపీ వాళ్ళేమో 3 ఆయనకి మద్దతు ఇచ్చారట. వైసీపీ వాళ్ళే 3 వాళ్ళకి మద్దతు ఇచ్చారట. వాళ్ళకు అక్కడ కూడా ఓడిపోయారు, అక్కడ కూడా ప్రతిపక్ష స్థానం రాలేదు. అలాంటిది వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. అసలు తెలుగుదేశం ఎక్కడ మద్దతు ఇచ్చింది, ఇద్దరికి మద్దతు ఇచ్చింది కదా, ఆ మాత్రం కనీస జ్ఞానం లేదా అంటే దబాయించేయడం అనమాట. అక్కడ బేసిక్గా మన కళ్ళందరి ఎదురుగుండా కనబడినటువంటిది. నాదెళ్ల మనోహర్ మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, రఘువర్మకం ఓటేయమని చెప్పేసి. గెలవగానే గెలిచినోడు మావాడి అని కర్చీఫ్ వేసేస్తున్నారు అనమాట. అదే నారాయణ చైతన్య లేకపోతే ఈ భాష్యం ఇట్లాంటి స్కూళ్ళు కాలేజీల్లో ఉంటుంది కదా, మనకి ర్యాంకులు రాకపోతే కనుక వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడి మా దగ్గరే చదివారని చెప్పించుకోవడం అట్లాగా. లేదంటే కనుక ఏ ఇయర్ ర్యాంక్ వచ్చిందో అది తీసి అది పెడుతుంటారు, గతంలో ర్యాంకులు వచ్చి. అట్లాగా గెలిచినోడు మావాడు అని ఎత్తే సరిపోతుంది. కొత్త రాజకీయం అనమాట. గెలిచినోడు మావాడు అని చెప్పుకుంటే అయిపోతుంది అన్న కోణంలో దాంట్లో నుంచి చివరికి ఆయన ఎందుకంటే పాపం అందులో ఇదేదో వేగ్గా సోషల్ మీడియా ప్రచారం ఎలా అనుకున్నా నేను, అత్యుత్సాహంగా ఏదో ప్రచారం చేస్తున్నాను. కాసేపు అయ్యాక చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 నాయకులు అదే మొక్క మాట్లాడారు. అచ్చెన్నాయుడును పల్లా శ్రీనివాస్, జ్యోతి కూడా అది రాసుకొచ్చింది అని చెప్పేసి. చివరికి ఆ మొక్కనే పాపం ఆయన అడిగారు, ఎవరు దామోదర్ నాయుడు గారు అడిగితే, ఏంటి అచ్చెన్నాయుడు గారు మా మద్దతు ఇచ్చారా, అయ్యో నాకు తెలియదే అని ఆయన కూడా సెటైర్ వేశాడు అనమాట. అట్టుంటది వాటిట్లలో. బేసిక్గా ఏంటంటే ఇందులో తెలుగుదేశానికి ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. టీచర్లు గెలవకపోవడం వల్ల ప్రభుత్వానికి ఏమీ లేదు. చక్కగా గ్రాడ్యుయేట్లో ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చక్కటి విజయాన్ని సాధించారు, అంత భారీ మెజార్టీ. ఆ మెజార్టీతో ఖచ్చితంగా గ్రాడ్యుయేట్లది ముందు నేనైతే 3 అనుకున్నాను. చివరిలో ఇది ఒక్కటి మాత్రం తేడా వచ్చింది. అది కూడా ఏంటంటే నేను అనుకోవడం ప్రభుత్వ వ్యతిరేకత అనే కంటే కూడా అక్కడ ఆయనకి నాయుడు గారికి మంచి కమ్యూనికేషన్ ఉందట. అంటే నాయుడు గారికి సంబంధించి ఒకటి క్యాస్ట్ ఈక్వేషన్ పనిచేసిందట.
ఇంకోటి ఆయనకి బీజేపీ మద్దతు ఇచ్చింది. అది నేనే చెప్పాను ఇంతకు ముందు వీడియో, అప్పట్లో పేపర్లోనే వచ్చింది, ఈనాడు జ్యోతుల్లోనే. ఏది ఈయనకేమో తెలుగుదేశం ఫస్ట్ మద్దతు ప్రకటిస్తే, తెలుగుదేశం తరపున ప్రకటిస్తే ఆ తర్వాత జనసేన కూడా మద్దతు ప్రకటించింది. బీజేపీ మాత్రం దామోదర్ నాయుడికి మద్దతు ప్రకటించిందని రాశారు వాళ్ళే. ఎందుకు అంటే దానికి ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఆయన అని రాశారు వాళ్ళే. అప్పుడు నేను వీడియో కూడా చేశా, కూటమిలో ఇదేమైనా చిచ్చురేగుతుంది అయింది, వీళ్ళిద్దరు ఒకరికి మద్దతు ఇవ్వేంటి, వాళ్ళకి మద్దతు ఇవ్వేంటి. ఇవాళ వీళ్ళు అదే వాడారు తెలివిగా. అచ్చెన్నాయుడు అన్న దాంట్లో అసత్యం కాదు, మేము మా కూటమి మద్దతు ఇచ్చింది ఆ ఇద్దరు అభ్యర్థులకి. అంటే వీళ్ళేమో తెలుగుదేశం జనసేన రఘువరన్కి ఇచ్చింది, బీజేపీ ఆయనకి ఇచ్చింది కదా శ్రీనివాస నాయుడికి. కాబట్టి మా కూటమి చెప్పిన వాళ్ళేగా ఇద్దరు కూడా అంటున్నారు అనమాట. అది కాబట్టి అబద్ధం ఆడలేదు ఆయన. ఇది అశ్వత్థామ తక్కుంజర టైపు స్ట్రాటజీ అనమాట. అందులో నిజమే అని చెప్పాలన్నమాట. అట్లాగే చెప్పుకొచ్చారు ఫైనల్గా. బేసిక్గా అయితే ఒకటి, ఇదేమి నష్టమేం కాదు, కానీ ఒకటి టీచర్లలో అసంతృప్తి ఎందుకు వస్తుందో ఇప్పుడు ఏమైపోతుందంటే, పైన అంత ఐవీఆర్ఎస్ సర్వే లాంటిది అంత అద్భుతంగా ఉందనిపిస్తుంది. ఆనందం 97%, 99% రాసుకోవడానికి పనికొస్తాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎందుకు అసంతృప్తి ఉన్నాడు, అందులో వాళ్ళు చెప్పే రీజన్ జెన్యూన్ ఉంటే పరిష్కరించండి, వాళ్ళు చెప్పే రీజన్ జెన్యూన్గా లేకపోతే కన్విన్స్ చేయండి. కన్ఫ్యూజ్ కావద్దు ప్రభుత్వం, ఇది ఆలోచించాల్సి. అది ఒక పరీక్ష అయితే పెట్టింది ఖచ్చితంగా ఈ ఎన్నికల రిజల్ట్స్ కూటమికి. రైట్, చూద్దాం. మొత్తానికి ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఇక గెలుపు మనదే అనుకున్న టైంలో అది కూడా గెలిచుంటే మొత్తం మూడు మా ఖాతాలో పడ్డాయని చెప్పుకునేది కూటమి ప్రభుత్వం. కానీ అక్కడైతే ఒక షాక్ ఇచ్చింది. మిగిలిన 2 స్థానాలు, ఇటు ఉభయ గోదావరి కానీ అటు కృష్ణా గుంటూరు జిల్లా, అక్కడ మాత్రం అనుకున్నట్టే విజయం సాధించింది. ఇక భవిష్యత్తులో ఏం చేస్తారు, టీచర్ల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం అనేది వెయిట్ చూడాలి.